చెప్పు రాహుల్, ఎందుకు ఆఫీస్ విజిట్ చేశారు? అయిపోవచ్చింది కాలేజ్ ఆపర్చునిటీస్ ఇంటర్న్షిప్ టైం ఇప్పుడు. ఓకే. ఇంటర్న్షిప్లో ఎత్తుక్కొని కాకపోతే కాలేజ్లో కొద్దిగా సజెస్ట్ చేశారు. ఇంకా దాని నుంచి ఏమైనా సజెషన్స్ అని తీసుకుందాం వచ్చా. ఓకే, అయిపోయిందా మీ కోర్స్ ఇప్పుడు? ఇంకా 6 months ఉంది. ఇంకా 6 months ఉంది. ఓకే, మీకు ఇంకా ఇంటర్న్షిప్ గైడ్ లైన్స్ ఆ, అవి తెలుసుకున్నాను చెప్పి వచ్చారు ఆఫీస్కి. ఈ 6 months నేను వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ కానీ లేకపోతే బయట ఇంటర్న్షిప్ కానీ చేయాలి. వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. ఇంకా ఆ రెండిట్లో ఏది చదవాలి అది చదవడం కనుక్కుందాం మీ దగ్గర సజెషన్ కోసం వచ్చాను. ఏమన్నా చెక్ చేసుకున్నావు బయట, లైక్ దేని మీద జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి? చెక్ చేశాను, డేటా సైన్స్ జాబ్స్ ఎక్కువ ఉన్నాయని. ఓకే. కాలేజ్ కూడా అందరూ అదే చెప్తున్నారు. బ్యాంకింగ్ సెక్టర్స్, ఇన్సూరెన్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి కోర్స్ కూడా నేను అదే తీసుకున్నాను, డేటా సైన్స్ కోర్సు. సో దాన్ని బట్టే ఇంకా డేటా సైన్స్ అప్ స్కిల్ అయ్యి వాటి జాబ్ ఎత్తుకుందామని చూస్తాను. నువ్వు రైట్ ట్రాక్ లోనే ఉన్నావు. మనకి యూకేలో నిజంగానే బ్యాంకింగ్ సెక్టార్స్, ఇన్సూరెన్స్ సెక్టార్స్ అండ్ రియల్ ఎస్టేట్ ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ డేటా మీద జాబ్స్ అనేవి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నువ్వు దానికి సంబంధించి సీక్వెల్ ఒకటి, పవర్ బిఐ ఒకటి, ఏజూర్ డేటా ఫ్యాక్టరీ, సినాప్సిస్ ఈ కోర్సెస్ అనేవి నేర్చుకొని అండ్ నీకు 3 months ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. అండ్ సివికి ఎట్లాంటి గైడ్ లైన్స్ కావాలి, ఏం కావాలన్నీ మా సైడ్ నుంచి నీకు సపోర్ట్ అనేది ఉంటుంది. వాటి మీద బాగా ప్రిపేర్, ఫ్యూచర్లో జాబ్కి ట్రై చేయి.